పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ప్రజలు అవకాశం ఇవ్వాలని భూపాలపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిరు వ్యాపారులను కలిసి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వ్యాపారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లో భాగంగా భూపాలపల్లి మెయిన్ రోడ్డు మన అంబేద్కర్ చౌక్ దగ్గర పాన్ షాపులు కానీ, టీ కొట్లు కానీ, కూరగాయల వ్యాపారులు కానీ, పండ్ల కొట్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆరూరి రమేష్ గారిని గెలిపించాలని మేము ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, మరి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మనం చూసుకున్నట్లయితే గత 60 సంవత్సరాలు ఏకదాటిగా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఏ ఒక్కరోజు కూడా ఒక మహిళ గురించి కానీ, ఒక రైతు గురించి కానీ ఆలోచించినటువంటి సందర్భం ఎప్పుడు చూడలేదు. మనం ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చి. ఈ 10 సంవత్సరాలలో ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే నా ఆడబిడ్డలు బయటికి పోయే పరిస్థితి రోజు లేదు కాబట్టి, బయటికి పోదామంటే ప్లేసు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి నా ఆడబిడ్డలకు నేను ఏదన్నా ఓ రకంగా సహకరించాలని ఉచితంగా లేట్రిన్ బాత్రూమ్ కట్టించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదని మేము అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్నో ఏళ్ల కింద మన రామగుండంకు సంబంధించి ఎరువుల ఫ్యాక్టరీ మూత పెట్టినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. మరి మొన్నటికి మొన్న వచ్చినప్పుడు ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసి జాతికి అంకితం చేసినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఒక యూరియా బత్త తయారు కావాలంటే రైతుకు 1300 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది దాన్ని తయారు చేయాలంటే. మరి ఆ యూరియా బత్తను మనకు 270 రూపాయలకు ప్రతి రైతుకు ఇస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు 250 రూపాయలే ఉన్నది యూరియా బత్త, ఈరోజు 270 రూపాయలే ఉన్నది. మరి 10 సంవత్సరాలు గడిచినా కూడా ఒక 20 రూపాయలు మాత్రమే రైతుకు, అంతేగాని 1300ల మనకు 1030 రూపాయల సబ్సిడీ అనేది మన రైతుకు జంతా ఉన్నది. అది మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అందుకే అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని, మొన్న కరోనా సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరికీ కూడా స్ట్రీట్ వెండర్ లోన్ ఇచ్చి అందరినీ ఆదుకున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీది. కాబట్టి మన అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దేశం 10 సంవత్సరాలలో అభివృద్ధి ఎంత చెందిందనేది విద్యావంతులకు, మేధావులకు అందరికీ తెలుసు. దయచేసి ఈసారి ఇక్కడ వరంగల్ పార్లమెంటు నుండి మన ఆరూరి రమేష్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మనం నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా ఆయన గెలిచిన వెంటనే మన వరంగల్ పార్లమెంటు అంటే అందులో మన భూపాలపల్లి కాబట్టి అనేకమైనటువంటి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఆయన చేస్తాడు. కాబట్టి దయచేసి అందరూ భూపాలపల్లి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పక్షాన మేము కోరుతా ఉన్నాం.